దుబాయ్కి అయితే ఎలాగే వెళ్ళారనేసి దుబాయ్ సెంటర్లో కొన్నాక వచ్చాను. అన్న మనోడే, మన కులపోడే, మామూలుగా ఉండదు. గుఫ నా ఇంపోర్టెడే క్యా ఇంపోర్టెడ్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్టెడ్ ఇన్ దుబాయ్. ఓకే మేడ్ ఇన్ ఇండియా. ఇది బాటిల్ మాత్రం ఇక్కడే అయ్యిందంట. లోపల సెంట్లు మాత్రం దుబాయ్ నుంచి తెచ్చారంట. అడదాం మనల్ని ఎంత అడదాం. హౌ మచ్ కాస్ట్? 250. 250 రూపాయలు అండి మామ, చాలా చీప్ మామ. దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. నాకు ఒక ఫోన్ చేయండి, దుబాయ్ సెంటర్ బాటిల్ మీ ఇంటికి పంపించేస్తా వెంటనే. చూద్దాం ఇవన్నీ మామూలు కలెక్షన్. గుఫ శాంపుల్ బాటిలే, శాంపుల్స్ కెన్ స్ప్రే. చూద్దాం, మామూలుగా ఉండదు. అమ్మాయి పడతలో చూద్దాం ఫస్ట్. అబ్బా ఇది చూడగానే అమ్మాయి కొలితిరి పడిపోద్ది. ఇది వద్దు, అమ్మాయి కొలితిరి పడిపోయిందాక మా అమ్మ మామూలుగా ఉండదు. భయ్యా విచ్ సెన్స్ ఈజ్ గుడ్ ఫర్ టు ఫాల్ ఏ గర్ల్? యా ఓ అబ్బా మామూలు లేదు మా. ఈ సెంట్ కానీ కొట్టేసి కాలేజీలోకి వస్తే మాత్రం అమ్మాయిలు పడాల్సిందే. హౌ మచ్? 800 మామ. 800 మామ, చీపు. ఎక్కడో దుబాయ్ని తెప్పించుకుంటున్నారు అందరూ. మామూలుగా ఉండదు. గుఫ కొట్టేమంత అమ్మాయి పడాల్సిందే, ఫ్లాట్ అవ్వాల్సిందే. ఫేస్బుక్లో ఐ మీట్ చాట్ గుంట ఫ్లాట్ అన్నట్టుగా సెంటు కొట్టు, అమ్మాయిని పట్టు. మామూలుగా ఉండదు. ఎన్కంప్లీట్ 26 ఫెస్ట్ స్టార్ అవుతుంది మా కాలేజీలో. చూద్దాం రండి. ఫుల్ కలరింగ్ కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు మామూలు లేదు అసలే వ్యాలంటైన్స్ డే వీక్ ఈరోజు అంతా. చూడండి ఎల్బీ కలందరూ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసాం ఎల్బీకి అయితే ఇక్కడ చూస్తూ అంటే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మామూలు అంతా. అబ్బో అమ్మాయిలు మళ్ళీ చూస్తున్నారు మన లాగర్ అనేసి అందరూ. ప్లే అండ్ విన్ ఫ్రీ చాక్లెట్స్. చవక ఉన్నాయి ఇక్కడ. చవక వచ్చాయన్ని మనం ప్లే చేద్దాం, అక్కడ ఆడుకుందాం. అక్కడ ఆడుకుని మనం చాక్లెట్లు గెలుచుకొని అలా ఎవరికి ఇస్తా. మామూలుగా ఉండదు ఇంకా గుఫ. హౌ టు ప్లే? ఓకే హౌ మెనీ కాయిన్స్? 1 coin. One time, one chance. Okay. I need to pay the money. It's free. No, it's free. It's free. Okay. మామా ఫ్రీ అంట, మామూలు లేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఆడ ఉన్నారు. ఫ్రీ అంటే మనం కూడా చేద్దాం. బా 2 రూపాయలు గాను. గోవిందా. ఓ పడిపోయింది మామ, ట్రై చేశాను కానీ. ఇంకో వ్యాలంటైన్స్ డే స్టార్ట్ అయింది కదా, ఇక్కడ గిఫ్ట్లు కొనడానికి వచ్చాను నా ఫ్యూచర్ వైఫ్ కోసం. మనకు ఎవరు లవర్ లేరు, ఎవరైనా లవర్ ఉంటే కొందాం అనేసి ఫ్యూచర్లో అన్నీ కొనేసి దాచిపెడుతున్నాను ఒక్కొక్కటి బ్యాగ్లో. ఈ మొత్తం ఎన్ని వ్యాలంటైన్స్ డే ఉంటాయో నా పుట్టిన వరకు అప్పుడు ఆ అమ్మాయికి ప్రజెంట్ చేస్తుంది గిఫ్ట్. ఓకే ఇప్పుడు అడుగుదాం ఎంత అది. ఇది బాగుంది మామ, ఇదేమో అర్థం కావట్లేదు. ఇది ఓకే. పికాచు అంటే నాకు చాలా ఇష్టం. అడుగుదాం ఎంతండి కాస్ట్? జీ హౌ మచ్ ఇట్ ఈస్? 250 మామ. 250 రూపాయలు మామ. ఓ 250 పెట్టి బిర్యానీ తినొచ్చు కానీ 250 రూపాయలు అంట. బొక్కేలే అమ్మాయిలకి ఎంత చేసి వేస్ట్. వ్యాలంటైన్స్ డే కదా, ఫెస్ట్లో భాగంగా ఏం పెట్టారు. ఇవి చూసి పువ్వు అనుకోకండి. అడుగుదాం ఏదంటే. వాట్ ఇట్ ఈస్? క్యాండిల్. ఓకే ఇట్స్ ఫ్లవర్ క్యాండిల్, పువ్వు క్యాండిల్ అంట. రోజు క్యాండిల్ ఎలా ఉంది చూడండి. ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పెట్టుకోవచ్చు మీరు కూడా. అండ్ అబ్బో టెడ్డీ బేర్ కూడా ఉంది. టెడ్డీ బేరు అందంగా ఉంది. అంత కాస్ట్ ఎంత అడదాం? హౌ మచ్? 150. 150 రూపాయలు మా రే. బిర్యానీ వచ్చిద్దిరా నాకు 150 రూపాయలకి. కానీ ఒక క్యాండిల్తో 150 రూపాయలు కష్టమే. ఓకే అందగాడు మామూలుగా కాదు, పంజాబీగా అందగాడు మామూలుగా ఉండదు. గుఫ మామ. ఎవరికైనా సెంట్లు కావాలంటే ఇగో దీన్ని స్కాన్ చేయండి, సెంట్లు వచ్చేస్తే. అన్నకు డబ్బులు వేయండి, మీ ఇంటికి పర్ఫ్యూమ్ బాటిల్ వచ్చేస్తాయి. నరికేస్తా బిడ్డ, మామూలు ఉండదు నాతో. అర్థమైందా? మామిడి మేము ఫోటో తీసుకున్నాం. అక్కడ ఫోటో రే. వీడియో నై. देखो ఏంద్రీ నా పిల్లనువా నా కళ్ళ కనబడి ఏంద్రీ రే ఫోటో తీసుకోరంటే నా కళ్ళ పెట్టి ఈడియట్ రే బొకడా నువ్వు వచ్చుకురా ఫస్ట్. షారుఖ్ ఖాన్ షాప్గా తెస్తాం మనం, మామూలుగా ఉండదు. సెండ్ ప్రమోట్ చేస్తున్నాడు మామ.
అక్కడికి వెళ్దాం ముందు ఫస్ట్ మాట వచ్చి మనం చూసేద్దాం డెన్వేరు ఎవరికైనా మామూలు గొప్ప సెంటు కొట్టామంటే అమ్మాయి పడాల్సిందే వ్యాలంటైన్స్ డేకి, అందుకే సెంటు తీసుకుంటున్నాను. ఎంత అడదాం? హౌ మచ్ కాస్ట్? ये MRP के ऊपर 600 600 40% ऑफ है 40% ఆఫ్ 600 అంట, 40% డిస్కౌంట్ అంట. కానీ డిస్కౌంట్ కొన్ని వర్త్ అయితే పర్లేదబ్బా, వర్త్ కాదు 600కి. 600కి వద్దులే కానీ ఎక్కువ రేట్ ఇది. మనం బిర్యానీ డబ్బులు ఇవ్వాలి రేపటికి, ఇవి అడుగుదాం. హౌ మచ్ దిస్ వన్? 700 700 40% ऑफ है ఓన్లీ 1700 ఆర్ 4700? सभी ఓకే పూరా 700. ఓకే పూరా మామ 4 కలిపి 700 అండి మామ. ఇందులో మళ్ళీ 40% డిస్కౌంట్ అండి మామ, మామూలుగా ఉండదు. ఈ సెంటు కొట్టామంటే అమ్మాయి పడాల్సిందే. అమ్మని అడదాం. ఇఫ్ ఐ స్ప్రే దిస్ సెంట్ ద గర్ల్ విల్ ఫాల్ హియర్. ये सब बॉयज के हैं సో బాయ్స్ ఓకే, ఐ వాంట్ ఫర్ గర్ల్స్. नो दे आर नॉट సి ఇఫ్ ఐ సెంట్ లైక్ దిస్ ద గర్ల్ విల్ ఫాల్, आई डोंट नो నాట్ లైక్ దట్. आई डोंट नो మామ యాడ్స్లో చూపిస్తారు అమ్మాయిల సెంటర్ కొట్టగానే పడిపోతారు అనేది నిజం కాదు. చూసా అమ్మాయి చెప్పింది, అర్థమైందా? అది తెలుసు మామ. యాడ్స్ని అమ్మి మోసపోకండి, ఇలా కొట్టగానే అమ్మాయి పడిపోతుంది అనుకోకండి, అర్థమైందా? మళ్ళీ ఉంటుంది ఏం టాలెంట్ ఏదైనా. చూసా అమ్మాయి చెప్తుంది, ఏం చేస్తాం. ఎల్బీలో ఫ్రూట్స్లో పెట్టాను, మన తెలుగు అబ్బాయిని అందరూ నా సపోర్ట్ కావాలి. అందరూ నా సపోర్ట్ వచ్చి అందరూ తినేసి వెళ్ళండి రే, అర్థమైందా? సవక, అర్థమైందా? షాప్కి వచ్చి నా పేరు చెప్పండి, మామూలు ఉంటుంది సవక. అన్న మనోడే, మన పార్టీ అన్న వైజాగ్ది. ఇక్కడికి వచ్చి నేను షాప్ పెట్టించాను అన్నకి లైసెన్స్ ఇచ్చి కాలేజీలో ఎల్పీలో. మామూలుగా ఉండదు. గో స్ట్రాబెర్రీస్ తింటే తీగా ఉంటాయి, మామూలుగా ఉండదు. గుఫ్ అంటుంది అది, అదే గ్రేప్స్ పుల్లగా తినేమంటే ఇక్కడ అంతా కుమ్మ అంటుంది, మామూలుగా ఉంటుంది. యాపిల్ తిన్నామంటే మినరల్స్ వచ్చి ఓ గుఫ అయిపోతావు. అది అన్న కోసం తీరా అన్న మంది, అన్న మనోడు రా, నవ్వుతున్నాడు అన్న, మామూలుగా ఉండదు. అన్న आपका नाम क्या है? मोला బోలా. బోలా అంటే బోలా శంకరుడు, శివుడి పేరురా. అది మామూలుగా ఉండదు. నిసా ఫేస్ మ్యాజిక్ వచ్చాను టాటూ వేయించుకోవడానికి. ఈరోజు వెళ్దాం. రకరకాలు ఉన్నాయి, ఏ టాటూ కావాలంటే ఆ టాటూ వేస్తారు. కలరింగ్ మ్యాజిక్ టెంపరీ అనమాట మనకి. అక్కడ చూపించు ఒకసారి, మనకే ఫ్రీ మనకి. ఎక్కడ వేయించుకుందాం? ఇక్కడ బాగుంటుంది కదా, ఎక్కడ వేయించుకుందాం. వేసేక మామూలు లేదు, నొప్పి రావట్లేదు, చల్లగా ఉంది. ఇంకేస్తుంది అక్క. అబ్బా గొప్ప మామూలు లేదు. బాబా అక్క రంగులు తెస్తుంది, ఇంకో రంగులు మామూలు కాదు. అమ్మలందరూ మంక చూడాలి ఈ ఫెస్ట్లో, పడిపోవాలి ఇంకా వ్యాలంటైన్స్ డేకి అందరూ. పృథ్వీ కావాలి అన్న వాళ్ళందరూ కలిపి. అబ్బో ఎలా బాగా వచ్చిందా? ఓపరా మామూలుగా ఉంటుంది. ఎలా వచ్చిందమ్మా? చాలా బాగుంటే కామెంట్లో పెట్టండి బాగుందని, బాగోలేకపోయినా పెట్టండి బాగోలేదని, అర్థమైందా? అక్క ఒక లైక్ వేసుకోండి, మామూలుగా ఉంటుంది. వెల్కమ్ టు ఎన్సెంబల్ 26 వచ్చేసాం. మన ఈరోజు ఫెస్ట్ అయితే మన స్టార్ట్ అయిపోయింది. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఓ అమ్మ మామూలు లేదు. అక్కడ ప్రేమించుకుంటున్నారు, ఎక్కడ ప్రేమించుకుంటారు. నేను సింగిల్గా తిరుగుతూ ఉన్నా ఈ గుంపులో, ఎందుకంటే మాకు లవర్ లేదు మామ. ఏం చేస్తాం, ఫిబ్రవరి 14కి ఎలాగైనా అమ్మాయిని పడేయాల్సిందే. ప్లాన్ సెట్ చేశాను నైట్కి. బుక్ రాసేస్తున్నాను కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ప్రాక్టికల్గా పక్కాగా ఈసారి అమ్మాయిని పడే తీరాలి, మామూలుగా ఉంటుంది.